ఫ్రెండ్స్, ఇలా ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్లోకి వెళ్ళి మిర్చి మార్కెట్ యార్డ్లో విషయాలు తెలుసుకుందాం. ఇవాళ డేటు ఫిబ్రవరి నెల 15వ తారీఖు 2026 సంవత్సరం, మనకి ఆదివారం అండి. మరి చాలామంది చాలా డౌట్స్ అన్నా, ఇంకా మిర్చి పెరిగిద్దా, మిర్చి రేట్లు తగ్గుతాయా, పెరుగుతాయా, కొత్త కాయలు ఏం చేయాలి, ఏసీవి ఎట్లా పోతాయని చాలామంది డౌట్స్. వారందరి కోసం వీడియోలు అనేది మీకు అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేసాం, అలాగే మిర్చి మార్కెట్ యార్డ్ సీజన్లో ఎలాగుంటుందో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీళ్ళైతే లాస్ట్ దాకా చూడండి, కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా మన ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకున్నాం. చూస్తున్నారా, బాగా లోడింగ్లు అవుతున్నాయి. బాగా మిర్చి ఎగుమతి ఇలాగా ఈ విధంగా మార్కెట్లో ఉండదు ఏదైనా కానీ. చూస్తున్నారా, కొనుక్కునే వాళ్ళంతా సరుకు ఎత్తుకెళ్ళి సెలవు దినాల్లో పెద్ద పెద్ద లారీలు కూడా వస్తాయి, ఎత్తుకుని పోతాయి. ఈ విధంగా కంటైనర్లు అన్ని బళ్ళకి లోడింగ్ అనేది ఉంటుందండి. ఎక్కడికి ఏ లాంగ్ వెళ్తుందో లాంగ్ని బట్టి. లోకల్ అయితే చిన్న చిన్న బళ్ళు వస్తాయి, లాంగ్ అయితే పెద్ద పెద్ద బళ్ళు. ఈ విధంగా మార్కెట్ యార్డ్లో జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా తేజాలు అడుగుతున్నారు అన్న, తేజాకే ఇప్పుడు డిమాండ్ అందరూ ఉన్నాం. ఏసీ తేజాలు కూడా రంగులు ఉంటే 17, 17.5, 18,000 లోపు జరుగుతున్నాయి. కొత్త కూడా 17,000 నుంచి 18,000 ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే పాలాలు నెమ్ములు తీసుకొస్తున్నారు. డ్రై ఉంటేనే 180 నుంచి 85 రూపాయలు వేస్తున్నారు. లేదంటే 17,000, 18,000 కొత్తవి కానీ ఏసీవి కానీ. ఆరుమూరులు పాలాలు నెమ్ములు తీసుకొస్తున్నారు. అవి 16 నుంచి 17, 17.5 జరుగుతున్నాయండి. ఎక్కువ వచ్చేసరికి అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ కూడా బాగా డిమాండ్ తగ్గింది. ఎల్లో గోల్డ్ ఎందుకంటే యాడ్ చూసిన ఎల్లోలు కనబడుతున్నాయి. మీకు ఆల్రెడీ మొన్న వీడియో పెట్టాను కదా, ఇందులో కూడా చాలా రకాల వీడియోలు ఉన్నాయి ఎల్లోల గురించి. ఎల్లో ఎట్లా, ఆరెంజ్ ఎట్లా, అదంతా మీకు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. చూస్తే మీకు అర్థమైంది. వీళ్ళని దీనికి మన ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తారని. ఇదంతా మిర్చి యార్డ్ చూస్తున్నారా, ఆసియా ఖండంలో అది పెద్ద మార్కెట్ యార్డ్ ఏదంటే మన గుంటూరు మిర్చి యార్డ్ అండి. ఆసియా ఖండానికి పెద్దదంటే మామూలు విషయం చెప్పండి ఒకసారి. ఈ విధంగా మార్కెట్ యార్డ్లో లోడింగ్లు ఆల్రెడీ సగం దాటేసాము. ఈ చివరికి వచ్చేసాము. భోజనాల రూమ్ కాడికి అయినా బళ్ళు ఉన్నాయంటే సీజన్ ఏదైనా తక్కువే. ప్రతి సంవత్సరంలో కాదు, ఈ సంవత్సరం రేపు సోమవారం యార్డ్ ఉందో లేదని చాలామంది అడుగుతున్నారు. యార్డ్ సెలవు ఏం లేదన్న, సోమవారం యార్డ్ ఓపెన్ చేస్తారు, రన్నింగ్లో ఉంటుంది. శివరాత్రి కాబట్టి ఇవాళ సెలవు, అని దీనికి బదులుగా రేపు ఏం సెలవు ఇవ్వరు. ఒకవేళ సెలవు ఇవ్వాలంటే అందరూ కోరాలి, లెటర్ పెట్టాలి. లెటర్ పెడితే లేకపోతే ఎవరు. చూస్తున్నారు, ఎక్కడ చూసినా రాశులే. మీరు పళ్ళుగాయలు ఆరబెట్టకని తీసుకొస్తున్నారు, విపరీతంగా రాశులు పోస్తున్నారు. ఈ విధంగా ఈ చూడండి, కొత్తవి సూపర్ 10 బెస్ట్లు 22,000 వేసారనమాట. అంతే కేజీ 220. మీకు నిన్న మొన్న షార్ట్స్లో పెట్టిన వీడియోలు వాటికి సంబంధం ఉండదు. ఎందుకంటే అవి వేరే, ఇవి వేరేగా తీస్తాం. ఆడ చూసినట్టు సూపర్ 10 బాగా దండిగా తీసుకొస్తున్నారు. ఆరుదల తేపల డ్రై తేకని పాలాలు తీసుకొస్తున్నారు. ఇదే డ్రై క్వాలిటీ అయితే 25-30 రూపాయలు వేసేవారన్నా. చల్లగా ఉన్న నైట్గా చల్లదనం ఉంది కాబట్టి 22,000 వేసారని చెప్పాడు ఆయన. అంతే 220. 34 సూపర్ 10 చూడండి. 34 సూపర్ 10 తాలు ఇవి 100 రూపాయలు చెప్తున్నాడు ఆయన. 85కి 90కి అడుగుతున్నారు వాళ్ళు. అంతే 8,500 కెంట 9,000కి అడుగుతున్నారు. ఆయన అయితే 10,000 చెప్తున్నాడు ఆయన. చూస్తున్నారా, ఈ రంగులు ఉన్నాయి కాబట్టి 85-90. రంగులు లేకపోతే, ఎర్రకాయలు కూడా లేకపోతే ఇంక 7,000కి అడుగుతారు. 70-75కి అడుగుతారు. కొద్దిగా అక్కడ ఎర్రకాయ ఉండడం వల్ల 85-90 రూపాయలకి ఇస్తారని అడుగుతున్నారు. 100 రూపాయలకైనా తక్కువ ఇమ్మన్నారు రైతు ఒప్పుకోడని వాళ్ళు అంటున్నారు. తాలు ఈ విధంగా ఉండేది. అదే మీరు ఇట్లా దీన్ని చూసి అర్థం చేసుకోండి. చూడండి, ఎల్లోలో ఆరెంజ్ టైపు డ్రై క్వాలిటీ 280 వేసారు కేజీ. అంతే కింద 28,000 రూపాయలు వేయడం జరిగింది. ఇవి ఎల్లోలో ఆరెంజ్ టైపు. మీకు మొబైల్ ఎట్లా కనబడుతుందో దీని తర్వాత వచ్చే వీడియో చూడండి. అది ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో, ఇది ఆరెంజ్ 280 డ్రై కాబట్టి. డ్రై లేకపోతే ఇది 250-60 వేసేవారే. డ్రై క్వాలిటీ ఉండాలి, ఆరుదాలు ఉండాలి, తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. ఇవి వచ్చరికి అయితే ప్యూర్ ఇల్లు అండి. ఇవి కూడా జస్ట్ కూలింగ్, నైట్గా చల్లదనం ఉంది అక్కడక్కడ. 300 చెప్తే ఇవి కూడా 280కి అడిగారండి. అంతే 28,000. ఇదిగోండి, పళ్ళు కనిపిస్తుంది కదా, ఆ పండు ఉండకూడదు. అదే ఆ పండులో అనేది లేకపోతే 300 రాసేవారు అని చెప్పారు వాళ్ళైతే. ఆ పండుగ తగలడం వల్ల 280 రూపాయలు. ప్యూర్ గోల్డ్ ఎల్లో చూస్తున్నారు కదా కలరు. ఏదేమని ఈ విధంగా మార్కెట్లో క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతాయి. రోమియో 26 కొత్తవి బెస్ట్లో. కొత్తవి రోమియో 26 బెస్ట్ 170 చెప్తే 170కి అడుగుతున్నారు అన్నారు వాళ్ళు. అంతే 17,500 చెప్తే 17,000కి అడుగుతున్నారంట. ఎందుకంటే సైజులు తక్కువ ఉన్నాయి. సైజులు తక్కువనే డిమాండ్, కాకపోతే క్వాలిటీ తక్కువ ఉన్నాయి. కలరు అదే వాళ్ళకి నచ్చిన కలర్ ఉంటే 80 రూపాయలు కూడా కొనేవారే. 180 అయినా కానీ. ఇవైతే 170 రూపాయలు చేసి సేల్స్ జరిగింది. 17,000 కెంట 26లో. ఇట్లా మార్కెట్లో మరెన్నో మిర్చీలు చూడాలి వచ్చింది. ఈ వీడియోలో చాలా రకాలు అప్లోడ్ చేయడం జరిగింది. ఏదైనా ఓకే, ఇవి చూడండి, కొత్తవి కర్నూలు బెస్ట్లు 260 to 250. అంటే
26,000 చెప్తే 25,000కి అడుగుతున్నారు. అర్థమైంది కదా. రైతు అయితే 260 అయితే అమ్మానడు అయ్యా అనేది అంతే. లేదయ్యా ఈ బెస్ట్లీని 250 అయితే మేము వేసుకుంటామని చెప్పి ముగ్గురు కూడా 250కి అడిగిపోయినారు. 3 పార్టీల వాళ్ళు, అంతే పెద్ద పార్టీల వాళ్ళు. చిన్న చిన్న పార్టీ వాళ్ళంతా తర్వాత ఇస్తాము. కన్ఫర్మ్ ఉంటుంది కదా, కొనేవాళ్ళు కన్ఫర్మ్ కావాలంటే పెద్ద పార్టీలకే వేస్తారు. కాట్ అయ్యే వరకు గ్యారంటీ లేదనే వాళ్ళు చిన్న చిన్న పార్టీల వాళ్ళు. అట్లాగా పెద్ద పార్టీ వాళ్ళు ఎప్పుడు రూపాయి తక్కువలోనే జరిగింది మార్కెటింగ్. చూస్తున్నారు కొత్తవి క్లాసిక్ బెస్ట్లో 190 to 180 పెట్టాను అంతే. 19,000 రూపాయలు చెప్తే 18,000కి అడుగుతున్నారంట. అర్థమైంది కదా. 190 రూపాయలు చెప్తున్నారు సేటు గారు రైతు తరపున. కొట్టు కాయలు కొనేవాళ్ళు 180 అయితే వేసుకుంటాం అయ్యాని అన్నారు. మొత్తము 2-3 పార్టీలు అదే రేటు రాసుకున్నారు. షాపు వేరే షాపులు వేరే షాపులో యాడ్ మొత్తం తిరుగుతామండి. ఏ షాపులో ఏ క్వాలిటీలు ఉంటే చూసి వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా క్లాసిక్ బెస్ట్ కొత్తవి బుల్లెట్లు చూస్తున్నారా. బెస్ట్లు డీలక్స్ కూడా కాదు. 22,000 వేసారండి. అంటే కేజీ 220 రూపాయలు. ఇందులో పళ్ళు కూడా ఉన్నాయి చూస్తున్నారండి. పళ్ళు ఉన్నాయి కాకపోతే కలర్ బాగుంది కాబట్టి 22,000కి వేసారండి. డ్రైలో పళ్ళు ఇవ్వండి. ఆ డ్రైలో ఆ పండు లేకపోతే 23,000 కూడా వేసేవారే. 230 వేసేవారే. 220 రూపాయలు వేసారు బుల్లెట్లు కొత్తవి. ఏదైనా అందులో కూడా కనబడుతున్నాయి. ఏదైనా క్వాలిటీని బట్టి రేటు. కొత్తవి తేజ డీలక్స్ 185. ఈ టైప్ ఉంటేనే 85 అంటే 18,500 వేస్తున్నారు. వీటిలో నైట్గా సాలదానం ఉంటే 18,000 రాస్తున్నారు. అంతే 180 రాస్తున్నారు. డ్రై ఉండాలి కొనే వాళ్ళకి సరుకు ఏదైనా కానీ. ఒకరోజు లేట్ అయినా డ్రై క్వాలిటీ తీసుకురండి. రేపు సోమవారం మార్కెట్ రేపు గురించి తెలిసిద్ది. రేపు గురించి ఇవాళ చెప్పలేము. రేపు సోమవారాన్ని బట్టి రేపు వారమాలు ఎట్లా ఉంటుందో చెప్పగలము. వచ్చే సరుకుని బట్టి మార్కెట్లో ఏమైనా మారే అవకాశాలు అయితే ఉంటాయి. అంతేగాని ముందు ఏది చెప్పలేము, ఏది ఊహించుకోలేము. సూపర్ 10 బెస్ట్లో 21,000 వేసారు. ఇవి కెంట అంతే కేజీ 210. డ్రై ఉన్నాయండి. అదే డ్రై లేకపోతే ఇవి కూడా 200కి ఇస్తారా 190కి ఇస్తారనేవారే. డ్రై క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ వేస్తున్నారు. ఇందా 220 చూడండి, ఇది 210 చూడండి. మీకే కంపల్స్ అవుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఇలా ఉంటుంది క్వాలిటీని బట్టి మార్కెట్లో రేట్లు జరుగుతూ ఉంటాయి. సూపర్ 10 ఓకే. ఇది చూడండి ఏసీ తేజ డీలక్స్ 17,000 వేసారు. కింట అంతే కేజీ 170. చాలామంది అన్న ఏసీ ఇవి ఎట్లా, కొత్తవి ఎట్లా, అది ఎట్లా అన్నీ వివరంగా చెప్తాను ప్రతిరోజు వీడియోలు. నేను ఇంకా డౌట్ ఉంటే నేను శనివారం వీడియోలు చూసి తెలుసుకోండి. పెరిగేది తగ్గేది చాలామంది అడుగుతున్నారు కదా. శనివారం వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా కానీ. మనం ఏదైనా యాడ్లో ఆటో తోలుతా మొత్తం తిరుగుతా కనుక్కొని యాడ్ మొత్తం ఎంక్వైరీ చేసి మీకు చెప్తూ ఉంటాము. వీళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. 170 రూపాయలు చేసి వేసారు తేజ ఏసీ డీలక్స్. కొత్తవి సూపర్ 10 డీలక్స్ చూడండి 23,000. సూపర్ 10 అంత 34. డబల్ పట్టి అంతే లావు వచ్చిన వల్ల 34 అంట. సూపర్ 10 ఇవి 34 అంటారు. సన్న టైపులో వచ్చినవి సూపర్ 10 అంటారని చెప్పారు వాళ్ళైతే. 23,000 అయితే 230 రూపాయలు వేసారండి. బాగా డ్రై క్వాలిటీ అండి. మళ్ళీ వీటిలో సాలదానం అంతా 210, 215, 20 ఇస్తామని అడుగుతారు. ఇట్లా సూపర్ 10 డీలక్స్ 230 రూపాయలు వేసారు ఇవి వచ్చరికి అయితే. ఈ విధంగా మార్కెట్లో మరిన్ని వివరాలకి పెద్ద వీడియోలు మీకు అర్థమవుద్ది. కొత్తవి సూపర్ 10 మీడియం అండ్ మీడియం బెస్ట్లు జస్ట్ కూలింగ్ ఉన్నాయి. చల్లదనం ఉన్న నైట్గా సేల్స్ లేదు, ఎవరు అడగల. చూడండి ఈ టైపులో ఉండేవి ఎవరు అడగట్లా. ఎందుకంటే చల్లదనం ఉంది, పెద్ద క్వాలిటీ తక్కువ ఉన్నాయి. వీళ్ళైతే 20,000 చెప్తున్నారంట. వాళ్ళైతే ఎవరు ఎంత కావాలని ఎవరు అడగలేదండి. అది కూడా మీరు చూసి అర్థం చేసుకుంటారని ఈ వీడియోని పెడుతున్నాను. అడగినప్పుడు మరి ఎందుకైనా పెట్టామంటే మీరు తెలుసుకుంటారు కదా. కొంతమంది ఇక్కడ ఉండొచ్చు ఈ క్వాలిటీలు. ఇదే కొద్దిగా డ్రై క్వాలిటీ అయితే 18,000-19,000 జరిగేవే. కానీ 18,000-19,000 కూడా ఎవరు అడగలేదన్న. పాలాలు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళైతే. ఓకే. ఇదిగోండి ఎల్లో గోల్డ్ బెస్ట్ 27,000 వేసారు ఇవి. అంతే కేజీ 270 రూపాయలు ఇవి. ఎల్లో గోల్డ్లో ఆరెంజ్ కొద్దిగా మిక్స్ అయింది. డ్రై క్వాలిటీ ఉన్నది కాబట్టి ఆ రేట్ వేస్తున్నారు. డ్రై లేకపోతే అది కూడా ఆరెంజ్ వేయరు. ఎవరికైనా డ్రై క్వాలిటీ కావాలి. ఈడకి తీసుకురావడం మళ్ళీ రాశిలు పోసి ఇక్కడ తరుగు వచ్చి ఇదంతా మీరు ఇబ్బంది పడేదానికన్నా ఆడే 2 రోజులు ఇబ్బంది పడితే పడ్డారు. కళ్ళంలో అయితే అయిపోయింది కదా. ఎంత ఖర్చు అయితే ఒకసారి ఆలోచించండి. ఓకే. కొత్త సూపర్ 10 బెస్ట్ 21,000 వేసారు. ఎందుకంటే మరి సూపర్ 10 ఎన్నిసార్లు పెట్టావని అనుకోవచ్చు మీరు. లేదండి, ఏ షాపుల్లో చూసినా శుక్రవారం అయితే సూపర్ 10 ఉన్నాయి. ప్రతి ఒక్క షాపుల్లో సూపర్ 10 సలదానాలు ఉన్నాయి. డ్రై క్వాలిటీ కూడా లేవు. అది తెలుసుకుంటారని మీకు ఇవన్నీ పెట్టడం జరిగింది. తర్వాత మన తరపున ఒక రైతు వస్తే 68 బస్తాలు తెచ్చాడు. ఆయన అయితే ఆయన 20,000కి అడిగారు. ఆయనవి డ్రైలో పండు ఉన్నాయి. మీడియం బెస్ట్ కూడా కాదు, డ్రైలో పండు ఉన్నాయి. ఆయన 20,000కి అడిగితే వెళ్ళిపోయాడు వేరే షాపు తీసుకుని. ఆయన కొత్తవి తిరుడాలపై బ్యాడ్గా డీలక్స్ ఫుల్ డ్రై 26,000 వేసారు.
340 డీలక్స్ అంతే. బ్యాడ్కి 340 బ్యాడ్గా 26,000 అంతే. కేజీ 260 రూపాయలు పడ్డాయి ఇవి వచ్చరికి మాత్రం. 345 బ్యాడ్గా డీలక్స్ ఫుల్ డ్రై 260 రూపాయల కేజీ. సెంజంట బ్యాడ్కి కూడా డ్రై ఉంటే ఇదే రేట్లో జరుగుతుంది, ఒక 2 రూపాయల రేటుగా జరుగుతూ ఉంది. ఆ క్వాలిటీ కూడా సెంజంటలు 2043 కూడా కొత్తవి 30 నుంచి 40,000 దాకా జరుగుతున్నాయి క్వాలిటీలు బట్టి. కొత్తవి ఎల్లో గోల్డ్ జస్ట్ కూలింగ్. ఇది కూడా చూడండి 250కి ఇస్తారా 260కి ఇస్తారని అడుగుతున్నారంట వాళ్ళు. 300 అయితే అమ్మన్నాడు రైతు, లేదని చెప్తే నో సేల్స్ అని బేరం కాలే. పళ్ళు ఉన్నాయని చెప్పి 250 260 అడుగుతున్నారు వాళ్ళు. 25,000 26,000 అడుగుతున్నారు. 30,000 అయితే వేస్తామయ్యా రైతు ఒప్పుకుంటాడు, లేకపోతే లేదన్నారు వాళ్ళైతే. ఇలా ఉండిద్ది క్వాలిటీని. అదే డ్రై చేసి తీసుకొస్తే ఏముంది చెప్పండి, మంచి ధర పోయిద్ది కదా. చూడండి పళ్ళు ఎట్లా కానవుతున్నాయి, ఆడే ఉన్నాయి. ఆ పండ్లు ఉండడం వల్ల తక్కువలో అడుగుతారు ఎవరైనా. ఓకే చూస్తున్నారు కదండి. కాబట్టి అది ఒక్కడే మీరు అర్థం చేసుకొని ఆరుదలు చేసి తీసుకుంటే మంచిది. సెంజండ్ బ్యాడ్గా 5531 సెంజండ్ బ్యాడ్గా ఏసీ చూస్తున్నారా, బెస్ట్ డీలక్స్ కాదు. 180 85 18,500 చెప్తే 18,000 కొడుతున్నారు అన్న. అంతే 18,500 ఇద్దరు రాశారు, 18,000 కూడా ఒకళ్ళు రాశారు. అంతే 180 185లో జరిగింది. ఇవి తెలపడం ఉందండి. అదే రంగులు బాగుంటే 20,000 కూడా వేస్తున్నారు. ఇంకా డీలక్స్ ఉంటే 22,000 దగ్గర కూడా జరుగుతూ ఉంది ఏసీలు. ఇవి ఏసీ అన్నమాట. డ్రై ఏసీ వాటికి డ్రై ఉండదు, డ్రై కాకుండా పళ్ళు ఏమి ఉండవులేండి. ఇట్లా క్వాలిటీని బట్టి రేట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కొత్త తేజ డీలక్స్ 185. మరి ఎందుకు రా బాబు ఇన్నిసార్లు పెట్టావు డీలక్స్ అంతే. లేదన్నా ఈ సైజు ఈ క్వాలిటీ ఉండాలని అర్థం చేసుకుంటారని పెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ 18,000 లోపే జరుగుతున్నాయి కదా. చూడండి ఇది కూడా నైట్గా చల్లదనం అంతే, నైట్ గాలి నెమ్ములాగా ఉంది. అయినా కొద్దిగా సైజు ఉన్నాయి కాబట్టి రంగు ఉన్నాయి కాబట్టి 185 వేశారు. అంతే 18,500. తేజాలకి డిమాండ్ అండి. బాగానే సేల్స్ అయితే జరుగుతున్నాయి. సేల్స్ రోజుకి 80,000-90,000 వరకు సేల్స్ జరుగుతూ ఉంది. ఇవి కూడా కొందరు అడిగారు, అందుకే వీడియో పెట్టాను. కొత్తవి తేజ సీడ్స్, తేజ తాలూకు విత్తనాలు 190 చెప్తే 180 కొడుతున్నారంట కేజీ. అంతే 19,000 చెప్తే 18,000 కొడుతున్నారని చెప్పారు వాళ్ళైతే. మూడు రకాలుగా తేజ విత్తనాలని చెప్పారు వాళ్ళైతే. చూస్తున్నారు కదండి తేజ సంబంధించిన విత్తనాలు ఇవి. కేజీ 180 190 రేంజ్ ఇది ఇట్లా కొంది. మరి ఇంకొండే కొద్దిగా పెరిగిద్దో తగ్గిద్దో చెప్పలేము. రేపు సోమవారం నుంచి ఏమైనా మార్కెట్ మారితే మారవచ్చు, లేదా ఇట్లే ఉండొచ్చు రేట్లు. రేపు శివరాత్రి వాళ్ళ పండగ పోతే రేపు మాట్లాడుకుందాం. ఇటువంటి కొత్తవి టమోటా అండ్ సపోటా మిర్చి ఆల్రెడీ మీకు వీడియో రీల్స్లో పెట్టాను కదా. ఇంత రేటుకి కావాలని ఎవరు అడగలేదన్నా అని చెప్తున్నారు వాళ్ళైతే మాత్రం. కొత్త కాయలే మరి ఒక నెల పోతే వీటికి డిమాండ్ వస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇవైతే మాత్రం కర్ణాటక ఆ ఏరియాలో సేల్స్ అయితే జరుగుతుందండి. గుంటూరులో తక్కువ. ఏదైనా ఇలా డైలీ మిర్చి అప్డేట్ డౌట్స్ కామెంట్స్ చేసి మన ఛానల్కి వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.